15వ అధ్యాయము 1, 2 వచనాలు 3 కదా అన్ని చదివాం 7 దాకా. ఏమని మనం ధ్యానం చేశాం? నేను విన్నానా? ఏమని మనం ధ్యానం చేశాం? యేసయ్య సమస్తమైన సుంకరులతో పాపులతో కలిసి భోజనము చేయుచుండగా, వారితో కలిసి ఉంటుండగా పరిసయ్యులు శాస్త్రులు ఏమైందంటే చాలా సనుక్కున్నారంట. చాలా సనుక్కున్నారు అంటే ఎంతగా సనుక్కున్నారు? ఎవరిని? యేసయ్యని. ఎవరు సనుక్కున్నారు? వీళ్ళు పరిసయ్యులు శాస్త్రులు ఎవరు సనుక్కున్నారు? యేసయ్యని సనుక్కున్నారు. ఏమని సనుక్కున్నారు? పాపులతో కూడా ఆయన భోజనము సుంకరులతో భోజనం చేస్తున్నాడు కదా. వాళ్ళ దృష్టిలో ఏంటి? పరిసయ్యుల దృష్టిలో ఏంటి? వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే భక్తిపరులు, ఇతరులందరూ కూడా పాపులు కదా. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు. మోషే ధర్మశాస్త్రం అంటే కదా ఆది కాండము, నిర్గమకాండము, ఇంకా చెప్పాలి ఎన్ని ఉన్నాయి? ఆది కాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశాలు. ఈ 5 కూడా మోషే ధర్మశాస్త్రం కదా. ఆచారాలు సంప్రదాయాలు అన్ని కూడా తూచా తప్పకుండా పాటించేవారే ఈ పరిసయ్యులు, యూదులు ఎవరిని పాపులుగా ఎంచుతూ ఉన్నారు? యూదులు ఎవరిని పాపులుగా ఎంచి మరి వారిని యేసయ్యను సనుక్కుంటున్నారు? ఎవరైతే మోషే ధర్మశాస్త్రమును కదా పాటించట్లేదని కదా. మోషే ధర్మశాస్త్రం ఏంటింది? అన్యులతో సహవాసము. ఇప్పుడు రోమ ప్రభుత్వం వారు ఏం చేస్తూ ఉన్నారు? రోమ ప్రభుత్వము యూదుల మీద, అదే పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యూదులు కదా. పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా యూదులే. వీళ్ళందరి మీద వారు కఠినమైనటువంటి ప్రభుత్వం చేస్తూ ఏం చేస్తూ ఉన్నారు? వారిని బాధిస్తూ ఉన్నారు. అందుకని యూదులు ఏం చేస్తూ ఉన్నారు? రోమా ప్రభుత్వం మీద చాలా కోపముగా, రోమా ప్రభుత్వం వారి పరిపాలన వారికి ఏ మాత్రం కూడా నచ్చట్ల. మా మెస్సయ్య వస్తాడు, మా రాజు వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడని మెస్సయ్య కోసము ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినాలు. అప్పుడు నిజంగానే మెస్సయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు. కానీ వారు యేసయ్యను గుర్తెరగలేదు. ఈయన నిజమైన మెస్సయ్య అని గుర్తు ఎరగలేక ఆయనని ఏం చేస్తున్నారు? సనుగుకుంటూ ఉన్నారు. ఒక పవిత్రుడైన వ్యక్తి పాపులతో సహవాసం ఏంటి అని వారు సనుగుకుంటూ ఉన్నటువంటి సమయంలో యేసయ్య ఆ మాట విని అంటున్నటువంటి మాటలు కదా మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఏమండి, ధ్యానం చేశామా లేదా? అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం నుంచి మనం చదవండి. ఎవరైనా అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానికి వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. అందరు నన్ను చూడాలి సదా. బైబిల్ అదంతా మనం కరెక్ట్గా 3వ వచనం నుంచి 7వ వచనం దాకా 4 వచనాలు కదా ఇప్పుడు చదివాం. నిన్నటి దినాన 2 వచనాలు
అసలు పరిసరులు ఎవరు, వారి ఉద్దేశాలు ఏంటి తెలుసుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ దినాన మనము 3వ వచనం నుంచి యేసయ్య చెబుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో పబడినా మరి నేను నిలువబడి ఉంటుండగా నా చదవబడిన లేఖన భాగంలోంచి మీరు మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్తాం అందరూ కూడా ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అది ఇప్పుడు అన్నారు ఆమేన్ అని. ఓకే, ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఉపమానము అంటే, ఉపమానము ఏ విధంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉపమానం యేసయ్య మనకి ఉపమానం చెబుతూ ఉన్నాడంటే ఒక దానితో పోల్చి మరొక దాని గురించి ఒక దాని విషయంలో మనకేం చేస్తున్నాడు, ఒక విషయం చెబుతూ దానిని పోలుస్తూ మరొక దాన్ని మనకు చెప్పడం, పోల్చి చెప్పడం. అంటే ఒక దానితో మరొక దానిని పోల్చి చెప్పడమే ఉపమానము కదా. ఉపమానం అంటే మనం ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనకు ఏ విధంగా చెప్తూ ఉన్నాడంటే, ఈ యొక్క మరి భూ సంబంధమైన మనకు భౌతిక సంబంధమైన విషయాలతో పోల్చి చెబుతూ ఉన్నాడు. పరలోక సంబంధమైన విషయాలు యేసయ్య ఎప్పుడు కూడా మనకు ఎలా తెలియజేస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన విషయాలు మనకు ఇక్కడ ప్రకృతిగా కదా, మనము మన జీవించే ఈ యొక్క భౌతికమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా పోల్చి చెబుతూ ఉన్నటువంటి మాటలే ఈ ఉపమానం. ఏమని చెప్తూ ఉన్నాడు, ఒక వ్యక్తికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు. 100 అనగా 100, 100. 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ ఒక పోగొట్టుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? పోతే పోయిందిలే ఒకటి, నా దగ్గర ఇంకా 99 ఉన్నాయని ఉండిపోతాడా? తప్పిపోయిన గొర్రె కోసము తప్పకుండా ఏం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి మాట, వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని తప్పిపోయిన దాన్ని దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పిపోయిన దాని కొరకు ఏం చేస్తాడు గొర్రెల కాపరి? ఖచ్చితంగా కదా, గొర్రెలు కలిగిన వాటి తనకున్నటువంటి 99 దాన్ని విడిచిపెట్టి ఆ ఒక్క దాని కోసము ఏం చేస్తాడు? వాటిని విడిచిపెట్టి ఇవి తప్పిపోయిన దాని కోసము ఖచ్చితంగా వెళతాడు. వెళ్ళిన తర్వాత ఆ గొర్రె దొరికిన తర్వాత ఎలా వస్తాడు అతను? పోయిన గొర్రె దొరికినప్పుడు ఎలాంటి విధముగా వస్తాడు? దిగులుతో వస్తాడా? విచారంతో వస్తాడా? ఏమండి, దిగులుతో వస్తాడా? దొరికిపోయిన దాన్ని మీకు ఏదైనా కానీ మీకు సంబంధించిన వస్తువులు ఏదైనా పోయి దొరికినప్పుడు మీకు సంతోషమా కాదా? పోయిన నా వస్తువు దొరికింది కదా, పోయిన వస్తువు దొరకదు అనుకున్నది దొరికినప్పుడు ఎంతో సంతోషం. వస్తువు కొనుక్కున్న దానికంటే కూడా కదా, వస్తువు మనం కొనుక్కున్నప్పుడు దానికంటే కూడా ఆ వస్తువు పోయినప్పుడు బాధపడతాం. బాధపడిన తర్వాత ఆ బాధలో నుంచి మనకు సంతోషం ఎలా కలుగుతుంది? ఆ వస్తువు దొరికినప్పుడు. ఆ వస్తువు దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తాం. అటువంటిదిగా ఒక గొర్రె పోగొట్టుకున్నటువంటి ఆ ఒక యజమాని ఆ గొర్రె దొరికిన తర్వాత ఎంతో సంతోషిస్తాడు. ఎంతో సంతోషిస్తాడు. రాయ్యా కొద్దిమంది కూర్చో. ఎంతో సంతోషిస్తాడు. సంతోషించి ఏం చేస్తాడు? తప్పిపోయిన నా గొర్రె దొరికినది, తప్పిపోయిన నా గొర్రె దొరికినది అని ఎంతో సంతోషించి ఆనందిస్తాడు కదా. తన వారితో బంధువులతో ఎంతో సంతోషంతో అతను ఏం చేస్తాడు? ఆనందించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఈ ఉపమానం ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఏమండి, యేసు ప్రభు వారు ఈ ఉపమానం మనకి ఎందుకు చెబుతూ ఉన్నాడు? జ్ఞాపకం చేసుకుందాం. కింద వచనాల్లో చదవండి. 6, 7 వచనాలు.
మీరు నాతో కూడా సంతోషించుడి. మీరు నాతో కూడా సంతోషించుడి. తప్పిపోయిన నా గొర్రె తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఏం చెప్తూ ఉన్నాడు? మారు మనసు అక్కరలేని కదా, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతు విషయమై కలుగు సంతోషము కంటే. ఇక్కడ ఏమిటా? యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. ఈ 6-7 వచనాలు పోగొట్టుకున్న దానిని దొరికినప్పుడు 6వ వచనంలో ఏం చేస్తున్నాడు? మీరు నాతో కూడా సంతోషించుడి కదా. పశ్చాత్తాపడినటువంటి పాపి విషయంలో రక్షకుడికి ఉన్నటువంటి సంతోషం అంతా ఇంత కాదు. ఎవరైనా పాపి పశ్చాత్తాపడితే, నేను పాపినయ్యా, నా పాపములు ఇప్పటి వరకు నేను గుర్తించలేకపోయాను, నేను పాపినని ఎందరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళందరి విషయంలో యేసయ్య ఏం చేస్తాడంట? ఎంతో సంతోషించేవాడు. ఇక్కడ యజమాని గొర్రెల కాపరి ఎవరు? యేసు ప్రభు వారు. 99 మంది ఆ గొర్రెలు వాళ్ళెవరు అని మనం ఇక్కడ భావించాలి? పరిసయ్యులు, సుంకరులు. వాళ్ళు వేషధారులు, వారు నీతిమంతులు అని వారంతటా వారే భావించనివారు. ఒక్కగా ఉన్నటువంటి తప్పిపోయిన గొర్రెను మనం ఊరితో పోల్చొచ్చు. పశ్చాత్తాపడినటువంటి కదా పాపితో మనము సొంకరి కదా. ఇక్కడ సొంకరి ఎవరైనా నేను జ్ఞాపకం చేసుకున్నా? మత్తయి, జక్కయ్య జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళందరూ పశ్చాత్తాపడ్డారా లేదా? మత్తయి పశ్చాత్తాపడ్డబట్టే యేసయ్యతో పాటు వెంబడించాడు. పొట్టి జక్కయ్య కూడా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తాను తీసుకున్న దాని అన్నిట్లో నుంచి కూడా ఎన్ని రెట్లు చెల్లించాడు? 4 రెట్లు చెల్లించాడు. పశ్చాత్తాపము మనల్ని పరివర్తనకి తీసుకుని వస్తుంది కదా. పరివర్తన మన ప్రవర్తన మార్చివేస్తుంది. పశ్చాత్తాపము పొందకపోతే దేవుడు సంతోషించడు. నువ్వు పశ్చాత్తాపడ్డావా, నీ విషయమై దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇదిగో నా బిడ్డ నా దగ్గరికి చేరింది, నేను పోగొట్టుకున్నా కదా, తప్పిపోయినటువంటి నా బిడ్డ నా దగ్గరికి చేరిందని సంతోషించడి వాడు కదా మన తండ్రి. గొర్రెల యజమాని లేకపోతే గొర్రెల కాపరి తన గొర్రె పోగొట్టుకున్నప్పుడు దొరికినటువంటి ఆ గొర్రెను బట్టి ఎంతగా సంతోషిస్తాడో మీ అందరికీ తెలుసు. అలాగే మన తండ్రి కూడా, యేసయ్య కూడా ఆయన మంచి కాపరి. ఆయన ఎటువంటి వాడు? మంచి కాపరి, మంచి గొర్రెల ప్రధాన కాపరి, మన ఆత్మల కాపరి. ఆయన కాపుదలలో మనం చక్కగా జీవించగలం కదా. ఆయన కాపుదలలో మనం ఎంత చక్కగా జీవించగలం అంటే మనకు కావలసినవన్నీ కూడా ఆయన కృపలో మనకు దయచేసే దేవుడు కదా. ఆయన కృపలో మనల్ని కాపాడే దేవుడు. ఆయన దయలో మనల్ని పోషించే దేవుడు. మనం నడుస్తున్నప్పుడు మన నడక సరిగ్గా ఉందా లేదా సరిచేసే దేవుడు. మనము ఆయన సందులో ఏ విధంగా జీవించాలో మనల్ని తన ఆత్మ ద్వారా నడిపించే దేవుడు. ఎటువంటి దుష్టుడు, ఎటువంటి సాతాను మన మీద దాడి చేయకుండా ఎప్పుడండి? ఆయన బిడ్డగా మారిన తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, పరివర్తనలో మనము మన ప్రవర్తన మార్చుకున్న తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? యేసయ్య ఆయన ఒక మందలో చేర్చుకున్న వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మందలో ఉన్నప్పుడు ఏ మాత్రము తప్పిపోము. ఆయన మందలో ఉన్నటువంటి ఏ గొర్రె కూడా తప్పిపోదు. పశ్చాత్తాపడినటువంటి మనస్సు కలిగిన వారు, పరివర్తన కలిగినటువంటి జీవితం జీవిస్తున్న వారు ఎవరండి? పశ్చాత్తాపడిన వారు, మారు మనసు పొందిన వారు కదా. పశ్చాత్తాపం మనము పొందామంటే ఏంటి? మన మనస్సు మారిద్ది. ఏమండి? మన మనస్సు మారిద్ది కదా, మన జీవితం మారిద్ది, మన హృదయం మారిద్ది, నోటెమ్మట బూతులు రావు కదా.
మన కళ్ళు సినిమా షికాల వైపు తెలగు. ఏమండి? ఇంకా ఇంకేం చేస్తాం మనము? బూతులు మాట్లాడము, అబద్ధాలు చెప్పము కదా. ఎటువంటి చెడు కార్యములు మనం చేయము, ఎటువంటి చెడు జీవితము మనం జీవించం. వారిని ఏమంటారు? పశ్చాత్తాపం పొందినవారు. హల్లెలూయా. పశ్చాత్తాపం పొందినప్పుడు మనలో పరివర్తన వస్తుంది. దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుడే నాకు సర్వస్వం, దేవుడి మాట తప్ప నేను ఏది కూడా పాటించను, దేవుని మాటే నాకు ప్రధానమైనది. రారా ఇక్కడ దాకా వెళుద్దాం, రామ్మా ఇక్కడ దాకా వెళుద్దాం కదా. ఎక్కడికి? ఇక్కడ దాకే. ఎక్కడికో తెలుసుకోకుండా నువ్వు వెళ్ళబాక. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చెప్పులు నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ఎవరంట? ధన్యుడంటే ఎవరో తెలుసా? ఆశీర్వదించబడిన వాడు. హల్లెలూయా. ధన్యత, ఆశీర్వాదము పొందుకున్న ధన్యత ఎవరికి వస్తుంది తెలుసా? చెడు నడత నడిచేవాడి ఆలోచన ప్రకారం నడవక, చెడు జీవితం జీవించేవాడి జీవితాన్ని మనం అనుసరించక, వారిని మనం రోల్ మోడల్ గా తీసుకోక కదా. మా హీరో అండి పలానా సినిమాలో ప్యాంటు చించుకున్నాడు, కానీ మేము కూడా మా హీరోలాగే ప్యాంటు చించుకుంటాం కదా కదా. ఒకప్పుడు బట్టలు కొనేటప్పుడు ఇదేంది పొరపాటున చిరిగింది, ఇది తీసేసి ఇంకోటి ఇయ్యందంటే ఇస్తారు. ఇప్పుడు అట్లా అడుగుతుంటే ఈ స్టైల్ అండి, ఇది ఫ్యాషన్ అండి, మీకు తెలీదా? ఇట్లాంటిది అయితే మా అబ్బాయికి ఇవ్వక అని చెప్పి కదా. అక్కడక్కడ జీన్స్ ప్యాంట్కి చిరుగులు అతుకులు వేసినట్టుగా కదా. ఏమమ్మా చక్కటి ప్యాంటుని చించి మళ్ళీ అటు కుడితే గాని మనకు మనసు తప్పదా వేసుకోవడానికి? హీరో అలాగ ఉన్నాడు కాబట్టి నేను కూడా అలానే ఉండాలి ఈ కాదు. మనం తీసుకోవాల్సిందే ఉన్న రోల్ మోడల్ యేసయ్యని. మన యేసయ్య ఎవరు? మన ఆత్మల యేసయ్య ఎవరు? మన ప్రధాన కాపరి. యేసయ్య ఎవరు? మనను పోషించేవాడు, మనను భద్రపరిచేవాడు కదా. అటువంటి గొప్ప కాపరి మనకు ఉండగా మనము ఏ విధముగా మనం దేవుడి నుంచి దూరం అయిపోయాం. కానీ దూరం అయిపోయిన మనల్ని వెదకి 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 ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని ఆయన మార్గంలో నడిపించుకున్నటకు కదా ఆయన పొందిన ఆ యొక్క ప్రాణ త్యాగము, ఆయన మన మీద చూపించిన ఆ ప్రేమ అంతా ఇంత కాదు. ఆయన ప్రేమకు ఆకర్షితులమయ్యే మనం కూర్చున్నాం సరదాగా కదా. మీకే నేనేం పెట్ట కథలు కానీ కదా, ఏవి మీకు జోకులు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. శ్రేష్టమైన వాక్యము మీరు స్వీకరించినప్పుడు అది మన జీవితముకు ఎంతో మేలుకరం కదా. సమయాన్ని చూసుకొని మనం మాట్లాడుతున్నాం కదా. ఇంత సమయం, చాలా సమయం వృధా చేస్తున్నాం మనం. కానీ మన యేసయ్య ఎవరు? మన గొర్రెల కాపరి. ఎటువంటి కాపరి? నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, వారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము
కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. ఏమని పాడావు అప్పుడు? నీవే నా మంచి కాపరిని పాడావా? మరి ఎందుకు తిట్టుకుంటున్నావు? ఎందుకు సనుక్కుంటున్నావు? ఎందుకు పరిశీలనలాగా సనుక్కుంటున్నారు? ఆలస్యమైందనా? నిన్ను చూడట్లేదనా? నీ మీద దృష్టి ఉంచట్లేదనా? గొర్రెల మందలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గొర్రె మీద కాపరికి దృష్టి కలిగి ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క గొర్రెను ఆయన ఎరిగి ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క గొర్రె మరి ఏది ఎప్పుడు అవసరమో ఆయన తప్పక తెలిసే ఆయన మనల్ని కాపరత్వం చేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను పట్టించుకోవట్లేదు కదా, నన్ను చూడట్లేదు. ఎవరిని నువ్వు ద్వేషిస్తున్నావు? ఎవరిని నువ్వు మాటలు అనగలుగుతూ ఉన్నావు కదా? నువ్వు ఎందుకు అనగలుగుతున్నావు తెలుసా? దేవుని ఆ మాటలు నీ ఎదుటి వాడి జీవితాన్ని చూసి నువ్వు మాట్లాడుతున్నావు. దేవుల్లో ఉన్నటువంటి వాక్యంలో విశ్వాసతను బట్టి నువ్వు మాట్లాడితే నువ్వు అన్ని పొందుకుంటావు. నువ్వు ఎదుటి వాడిని చూసి వారికి ఉన్నది నాకు కలగలేదని దేవుని సనుకోవాక. దేవుడు ఖచ్చితంగా కదా, మందలో ఉన్నటువంటి గొర్రెలన్నీ ఒకేలాగా ఉంటాయా? ఒకటి బలిసి ఉంటుంది, ఒకటి సన్నగా ఉంటది కదా. ఇక్కడ మనం ఎదురుగా చూస్తుంటాం కుక్కలు. తెలుసుగా మీకు? ఎన్నో కుక్కలు మనకి. హల్లెలూయా. ఒక్కొక్కటి ఒక రకంగా ఉంది. ఒకటేమో మూర్ఖపు స్వభావం కుక్క. దాన్ని ఎన్నిసార్లు ఆటేకిన మన మధ్యలోనే పడుకుంటుంది అది రోడ్డు మీద. చిన్నపిల్ల ఒక కాలు ఇరిగింది, కాలు చిన్న పిల్ల, నెలల పిల్ల. అట్లా అనేక మంది కనబడతా ఉంటాయి. కానీ నువ్వు అటు బాధపడుతున్నావు అని కదా, నువ్వు మూర్ఖంగా అనేక సార్లు మాట వినకపోయినా దేవుడు నీకు జవాబిస్తున్నాడే. దేవుడు నిన్ను చూసి నీ మీద కరుణించి తన మందలోనే ఉంచుకున్నాడే. నువ్వు నశించిపోకుండా నువ్వు గొప్పగా ఆత్మీయంగా ఎదగాలని దేవుడు తన మందలోనే నిన్ను ఉంచుకున్నాడే. ఆయన ఎంత కనికర పూర్ణుడు, కనికరమ గల దేవుడు మన దేవుడు కదా. అందుకని ఎప్పుడు కూడా దేవుని మనము సనుక్కోకూడదు. నీతిమంతులు ఏమంటున్నారు ఇక్కడ? పరిసయ్యులు వారికే చెబుతూ ఉన్నాడు యేసయ్య. ఏం చెప్తున్నాడు? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే వీరికి మారు మనసు అక్కర్లేదనా? ఆ నీతిమంతులు మారు మనసు కలిగి జీవిస్తున్నారనా? నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి ఆ పరిసయ్యులు, సుంకరులు, పరిసయ్యులు, శాస్త్రులు మారు మనసు అక్కర్లేదనా? ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వారు ఏమనుకుంటున్నారంటే మాకు మారు మనసు అక్కరలేదని అనుకునేవాళ్ళు. మాకు మారు మనసు అక్కర్లేదండి, ధర్మశాస్త్రం పాటిస్తూ ఉన్నాం, ఆచారాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం, మాకు మారు మనసు అవసరం లేదు. మారు మనసు అక్కర్లేదు అనుకునేవారు ఎవరు? పరిసయ్యులు. ఇది మనం చూస్తూ ఉంటే మన విశ్వాసంలో కదా మన క్రైస్తవుల్లో కూడా కదా మారు మనసు అవసరమే లేదు. నేను చక్కగా మంచిగా జీవిస్తున్నా కదా, ఒక బూతు మాట మాట్లాడను, ఒక దొంగతనము చేయను కదా, ఎవరిని కూడా నేను దూషించను, ద్వేషించను, ఎటువంటి పాపపు తలంపులు నాకు లేవు, కాబట్టి నేను పర్ఫెక్ట్. ఏమంటారు? కాబట్టి నేను పర్ఫెక్ట్, నేను నీతిమంతురాలను కాబట్టి నేను పర్ఫెక్ట్. ఎవరి దృష్టిలో మనం పర్ఫెక్ట్? మన దృష్టిలో మనకే మనము మార్కులు వేసుకుంటాం. అంటే నీకై నువ్వు మార్కులు వేసుకుంటావా? మార్కులు ఎవరు వేయాలి? దేవుడు వేయాలి. హల్లెలూయా. మార్కులు ఎవరు వేయాలి? దేవుడు వేయాలి. మన గురించి సాక్షి ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఏమని చెప్పాడు నిన్న దేవుడు? చక్కయ్య గురించి ఏం చెప్పాడు?
ఇతడును అబ్రహాము కుమారుడు. ఇతడును అబ్రహాము కుమారుడు. ఆ సాక్షి మమ్మల్ని కూడా ఏం చెప్పాలి? ఇతడును అబ్రహాము కుమారుడు. ఇంకో దగ్గర చెప్తాడు యేసయ్య కదా, ఏం చెప్తాడు సార్? మీరెవరో నాకు తెలియదు అయ్యా. ఆదివారం, మంగళవారం, గురువారం, పైగా జూమ్లో మేమంతా నీ పాటలు పాడాం కదా, మేమంతా నీ వాక్యం విన్నాం, అయినా కానీ నువ్వెవరో నాకు తెలియదు. కాదయ్యా, ప్రతి ఆఖరి గురువారం పాత మందిరంలో కదా ఆశీర్వాద, కుటుంబ ఆశీర్వాద, ఏ పాట ఏమేది ఆశీర్వాద, ఏం చెప్పాలి? మర్చిపోయారు. ఆశీర్వాద కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆశీర్వాద చెప్పాలి, మర్చిపోయారు కదా. కుటుంబ ఆశీర్వాద కూడిక. ఎన్నిసార్లు అయ్యా, ఎన్నిసార్లు చేశాం, ఎన్నిసార్లు భక్తి శ్రద్ధలతో వెంబడించాం. అది కాదు, సంఘ క్రమాలు మీరు వస్తూనే ఏం ఆచరించాలి? దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూసుకోవాలి. నిన్ను నువ్వు చూసుకో. నేను నీతిమంతుడే, నేను బాగానే ఉన్నా, నాడయ్య పాపం లేదు అంటే కానే కాదు. హల్లెలూయా. రోమా 3:10 ఒక మాట ఉంది కదా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఎవరంట నీతిమంతుడు? ఒక్కడునూ లేడు. రోమా 3:10 చదువు. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేని. మేలు చేయువాడెవడును లేడు, ఒక్కడైనను లేడు. హల్లెలూయా. చూసారా? నీతిమంతుడు, నేను నీతిమంతుడని ఇక్కడ ఎవరు చెప్పుకుంటున్నారు? పరిసయ్యులు శాస్త్రులు ఏం చెప్పుకుంటున్నారు? నేను నీతిమంతుడని చెప్పుకుంటూ ఎదుటి వాడిని ఏం చేస్తున్నారు? ఎదుటి వాడిని పాపులుగా, వారిని పాపులుగా వీళ్ళే తీర్చేశారు. కానీ యేసయ్య అంటున్నాడు, మారు మనసు అక్కరలేని కదా, మారు మనసు మాకు అక్కర్లేదండి కదా, మారు మనసు మాకు అక్కర్లేదండి కదా అని అనుకుంటూ ఉన్నారు కదా. వారందరికంటే కూడా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఏముంటుందంటే అక్కడ పరలోకమందు ఎక్కువ సంతోషం. ఒక్క పాపి రక్షించబడితే, ఒక్క పాపి దేవుని సన్నిధిలో చేర్చబడితే ఎక్కడంటే సంతోషం? పరలోకములో గొప్ప ఆనందం, సంతోషం ఉంటుంది. ఇక్కడ ఒకరు పశ్చాత్తాపడి, పాపం విషయమై పశ్చాత్తాపడి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏమవుతుందంట? పరలోకములో ఎక్కువ సంతోషం. మరి ఎంతమంది కదా నీతిమంతులుగా, మేము నీతిమంతులమండి, ఇదైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం నీతిమంతులము మాత్రము కాదు. ఎవరు నీతిమంతులు తెలుసా? ఎవరు చేత? యేసు రక్తములో కడుగుబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. హల్లెలూయా. ఎంతమంది నీతిమంతులు యేసు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు? ఇక్కడ ప్రశ్న, మీరు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశ్న వేసుకోండి. నేను రక్షించబడ్డాను, నేను దేవుని సందులో వాక్యానుసారంగా జీవిస్తున్నాను అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? వారందరి విషయంలో పరలోకములో గొప్ప సంతోషం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. హల్లెలూయా. మందలో ఉన్న గొర్రెల గురించి చెప్తున్నప్పుడు కదా, మందలో ఉన్న గొర్రెలు రక్షించబడ్డామని, ఆయన సందులో గొప్పగా ఆనందిస్తున్నామని, ఆయన మాకు ప్రభుగా ఉన్నారని వారందరికీ ఏం చేయాలంట? ఏం చేయాలి? మనము పాపము లేని వారమని చెప్పుకుని మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా జీవించాలి. వారు గమనించండి, యేసు రక్తంలో కడగబడిన తర్వాత
మనకున్నటువంటి పాపములన్నీ కూడా క్షమించబడతవి. మనం పవిత్రపరచబడతాం. అట్లా అని నేను పవిత్రపరచబడ్డాను కదా అని చెప్పేసి మనము నిర్లక్ష్యంగా జీవించామంటే పాపము ఏం చేస్తుంది? మనల్ని మన మీద పెత్తనము చలాయిస్తుంది. పాపము కడిగివేయబడింది, మన పాపము పవిత్రపరచబడ్డాము. కానీ పాపపు శక్తి మనల్ని ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉంటుంది. ఇదిగో 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 అని. ఆ పాపపు శక్తికి మనం తొలగ్గామా మళ్ళా మనము పాపము చేసేటి వారిగా ఉంటాం. మీరు గమనించండి, మనం అనేక సార్లు దేవుని విరోధంగా జీవించిన వారమే కదా. యేసు రక్తంలో కడగబడ్డ అనేక సార్లు దేవునికి విరోధమైన తలంపులు వస్తూ ఉన్నాయి. ఎందుకు? అనేక సార్లు దేవునికి విరోధంగా మనం కార్యం చేశాం. ఎందుకని? ఆ పాపపు శక్తి మనల్ని పాపం చేసే విధంగా మనల్ని ప్రేరేపించినప్పుడు చాలాసార్లు దాన్ని తొలగి మనము పాపం చేసిన వారిగా ఉంటాం. తెలుసా మీకు? దేవుని సన్నిధిలో పవిత్రతగా జీవించకుండా పాపపు శక్తి మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటుంది. యేసయ్య రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా మనం పాపపు శక్తితో పోరాడుతూనే ఉండాలి. నేను యేసు రక్తంలో కనపడ్డాను కాబట్టి నేను ఇంకా ధైర్యం ఇంకా నేను ఎట్టైనా కానీ బతకచ్చని మనం అనుకోవడానికి లేదు. చాలా కదా గొప్ప గొప్ప సేవకులు మీరు గమనించండి. గొప్ప గొప్ప సేవకులు దేవుని సందులో నిలవబడలేక, గొప్ప గొప్ప విశ్వాసులు దేవుని సందులో నిలవబడలేక చివరిలో ఏమైపోయారు తెలుసా? తొలగిపోయారు. తెలుసా? తొలగిపోయారు. మొదట్లో ఉన్నటువంటి భక్తి ఇప్పుడు మనకు లేదు అంటే అర్థమేంటి తెలుసా? ఆ పాపపు శక్తికి మనం తొలగామని, దేవుని సందులో దేవుని తగ్గట్టుగా వాక్యం తగ్గట్టుగా మనం జీవించట్లేదని అర్థం. మీరు ఒకసారి గమనించండి. మొట్టమొదట్లో మనం తీర్మానం చేసుకొని ఎంత భక్తి చేశామో ఇప్పుడు చేయలేకపోతున్నాడు. అర్థం తెలుసా? పాపపు శక్తికి మనము తలగ్గుతున్నాము. దేవుని వాక్యమునకు దేవుని సంధికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యము ఇవ్వట్లేదు. మన గ్రాఫ్ ఎట్లా ఉందో తెలుసా? గ్రాఫ్ అంటే ఏంటి తెలుగులో? గ్రాఫ్ పైకి ఉండాలి. మన ఆధ్యాత్మికమైన జీవితం తెలుగులో ఏంటది? గ్రాఫ్. మనకు రిజల్ట్ ఎప్పుడు కూడా పైకి వెళ్తూ ఉండాలి. ఏది తగ్గిపోకూడదు. భక్తి విషయంలో ఎప్పుడు కూడా తగ్గిపోతూ ఉండకూడదు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఏమంటున్నాడు? మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా మరి మనలో సత్యం ఉండదు. కానీ మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇది యేసు రక్తంలో కడగబడిన వారికి. ఆయన మందలోనే ఉంటాం, ఆయన గుంపులోనే ఉంటాం. కానీ మన ఆలోచనలు బయటికి వెళ్ళాలని. మన ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? ఎప్పుడు కూడా ఆయన గుంపులోనే ఉంటాం, ఆయన మన కాపరిగా ఉంటూనే ఉంటాడు. కానీ ఆయనకి ఏం తెలియదులే అని చెప్పి కొద్దిగా బయటికి వెళ్ళి పచ్చిక మేసొద్దామని ఒక తలంపులో ఉంటారు. ఆ మందలోంచి బయటికి ఎప్పుడు వస్తావా అని దుష్టుడు చూస్తూ ఉంటాడు. ఆ మందలో ఉన్నంతసేపు ఆయన మన కాపరి, మన కాస్తూ ఉంటాడు. ఎటువంటి రోగం రాకుండా, ఎటువంటి శత్రువు మన మీద దాడి చేయకుండా, ఎటువంటి బాధ మనకు కలగకుండా, సమయానికి ఆహారము కదా, సమయానికి మనకి ఏమిస్తాడు? కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చూస్తే ఏముంది అక్కడ? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడికి నడిపిస్తాడంట? పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను ఎక్కడ పని చేస్తాడంట? పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడంట కదా. పండుకొని తినొచ్చు కదా. ఒకసారి ఊహించండి, పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడంటే పచ్చని ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఆయన మనం పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు.
శాంతికరమైన జలం వద్ద నడిపిస్తాడు. మీరు గమనించారా? ఆయన మనల్ని కాపాడే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. శాంతికరమైన జలములు. గొర్రెలు ఎప్పుడు కూడా నీళ్లు తాగేటప్పుడు ఎటువంటి అలికిడి కానీ ఎటువంటి శబ్దం వస్తే నీళ్లు త్రాగవు. అందుకని కాపరి ఏం చేస్తాడంటే చక్కగా ఎటువంటి శబ్దం లేకుండా ప్రశాంతమైనటువంటి నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు. చక్కగా గొర్రెలు అక్కడ నీళ్లు త్రాగుతాయి. మన జీవితంలో కూడా ఎటువంటి అలజడి, ఎటువంటి ఆటంకము, ఎటువంటి కష్టము ఏది కూడా ఉన్నప్పుడు మనం సరిగ్గా జీవించలేము. కాబట్టి మనం ఏం చేస్తాడు? మన కాపరి ప్రశాంతమైనటువంటి జీవితం, శాంతికరమైనటువంటి మరి జీవితం ఇచ్చి ఏం చేస్తాడు? ఆ శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. చక్కగా మనము ఆయన సన్నిధిలో సేద తీరినట్లుగా, చక్కగా ఆయన సన్నిధిలో వాక్యము ఆహారం భుజించినట్లుగా, వాక్యము భుజించి చక్కగా మనము ఏంది ఏమవ్వాలి? ఆహారం భుజిస్తే ఏమవ్వాలి? ఎదుగుదల, ఆత్మీయ ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఎదగాలని ఆయన మనను చక్కగా నడిపిస్తున్నాడు. కానీ మన ఆలోచన ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ బయట ఉన్నటువంటి చెత్త మీద ఉంటది కదా. ఇంట్లో పెట్టే ఆహారం తినరు కానీ పిల్లలు బయట ఉన్నటువంటి గడ్డి ఉంటుంది కదా, చెత్త గడ్డి, అవి తినడానికి ఇష్టపడతారు. మన దేవుడు పచ్చని గడ్డి, ఎండు గడ్డి వేస్తున్నాడా? ఏమండి, ఎండు గడ్డి తింటాయా? గొర్రెలు పచ్చని గడ్డిలు. అలాగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఒక ముగించేస్తా ఉన్నా, ఒక పార్కులో ఆ పార్కు మెయింటైన్ చేసే గమనించాడంట. ఒక జంతువు చాలా చక్కగా మంచి జంతువు, అది అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఏం చేస్తారు అందరూ? ఏం చేస్తారు పిల్లలు? మేమున్న అక్కడ అనంతపురం వెళ్ళినప్పుడు, అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ డ్యామ్లో పెద్ద పెద్ద చేపలు కదా, చాలా హైట్ నుంచి కూడా పెద్ద దగ్గర నుంచి ఇంకా పెద్ద చేపలు. ఒకతను ఏం చేశాడు? గ్రేప్స్ చేస్తున్నాడు. మాతో వచ్చిన ఆయన అవి చక్కగా తింటూ ఉన్నాయి. అట్టగా ఆ జంతువు వాళ్ళు టూరిస్టు పిల్లలు వేసే ఆ క్యాండీస్, చాక్లెట్లు ఏదో వేస్తున్నాయి, తినేసి వాటికి అలవాటు పడి వాటికి గడ్డి వేసి తింటలేదంట. గడ్డి ఇష్టపడలా. ఈ పిల్లలు, ఈ టూరిస్టులు వేసి ఏం చేస్తారు? ప్రేమతో వేస్తారు. వాళ్ళు వేస్తారు, వెళ్ళిపోతారు. ఇంకోళ్ళు వస్తారు, వేస్తారు, వెళ్ళిపోతారు. అవి వాటికి అలవాటు పడి గడ్డి తినడం మానేసి, ఆ గడ్డి తినడం మానేసిన తర్వాత వాటికి ఏమొచ్చింది? రోగాలు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి. వ్యాధులు వచ్చినప్పుడు చూస్తే అవన్నీ కూడా అక్కడ పేరుకుపోయి నరానికి అన్నీ కూడా అటుండిపోయి అది సరిగా మరి ఆరోగ్యం లేకుండా వాటి ఆరోగ్యాలు పాడైపోయిన వాటిగా ఒక్కదానికే. అటువంటిదిగా మనము దేవుడిచ్చే పచ్చటి గడ్డి తినకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా ఆ లోకంలోనికి వెళ్ళి ఏయో తినేసి వాటిలో మనం మునిగిపోయి దేవుని వాక్యం తినకుండా మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికమైనటువంటి రోగాలను తెచ్చుకుంటున్నాం. ఆధ్యాత్మికమైన రోగం తెచ్చుకున్నప్పుడు ఇంక ఎక్కువ మనకి వాక్యాలు ఎంత చెప్పినా గాని కదా, ఎంత చెప్పినా గాని వాక్యము ఎంటనట్టే ఉంటారు కానీ వాక్యము ఎక్కదు. ఆ వాక్యము హృదయంలోనికి ఎలనీరు కదా, ఇట్ల నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. అదే వాక్యమును మనం ఎదుగుతూ ఆయన కాపుదలలో, ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆహారం ఎట్లా ఉంటుంది? మన ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల గొప్పగా ఉంటుంది. ఆ గొర్రెల కాపరికి కూడా కదా, యజమాని కూడా ఎలా ఉంటాడు? చాలా సంతోషంగా ఉంటాడు. కాబట్టి మనకందరికీ పశ్చాత్తాపం అవసరమా లేదా? పశ్చాత్తాపడిన వారి సంగతి నేను చెప్పట్లా. పశ్చాత్తాపడిన వారి గురించి దేవుడు సంతోషించేశాడు. కానీ పశ్చాత్తాపము పొందకుండా కదా, ఏమని పశ్చాత్తాపడాలండి? ఏమని పశ్చాత్తాపడాలి? ఇప్పుడు మీ ఇంట్లో మీ బాబు దొంగతనం చేశాడు, లేకపోతే మీ ఇంట్లోనే దొంగతనం, బయట కాదులే, మీ ఇంట్లోనే ఒక 100 రూపాయలు తీసేసుకున్నాడు. 100 రూపాయలు తీసేసుకున్నందుకు నువ్వేం మెచ్చుకుంటావా? వెళ్ళి పని చేసావురా, నీ అవసరం దగ్గర తీసుకెళ్ళావు అని మెచ్చుకుంటావా? గద్దిస్తావు, బుద్ధి చెప్తావు.
ఇక్కడ దేవుడు ముందే మనల్ని గద్దిస్తున్నా, బుద్ధి చెప్పట్లా. ముందే ఏం చేస్తున్నాడు? నువ్వు తప్పు చేసావు, నా సన్నిధికి దూరంగా నువ్వు వెళ్ళిపోయావు, లోకంలో పాపంతో నింపబడి నశిస్తున్నావు. నువ్వు గాని పశ్చాత్తాపం పొందితే, నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపం పొందితే నీకేమాత్రం శిక్ష నేను వేయను. హల్లెలూయా. మనం ముందే శిక్ష వేసేస్తాం, కొడతాం కదా, ముందే కొట్టేస్తాం. లేకపోతే అమ్మ నేను 100 రూపాయలు తీసుకున్నానే, 100 రూపాయలు తీసుకున్నా, నన్ను క్షమించు, నేను ఇంకోసారి ఎప్పుడు చేయను, పశ్చాత్తాపంతో అంటే ఏం చేస్తావు? కొడతావా? క్షమించేస్తాం. అలానే దేవుడు, అయ్యా నేను పాపిగానే అయ్యా నీ సన్నిధిలో నీ వాక్యము వినక నీకు దూరముగా జరిగి పాపంతో నింపబడి నశించిపోతూ ఉన్నటువంటి నన్ను నువ్వెంతగానో ప్రేమించావు, నీ ప్రేమలో నన్ను బ్రతికిస్తున్నావు, నన్ను రక్షించు, నా పాపం నుంచి నన్ను విడిపించు. నాకు చేత కావట్లేదు, నేను వాటిని విడిచిపెట్టి రావడానికి చేత కావట్లేదు, నీ కొరకు జీవించడానికి నాకు చేత కావట్లేదు, పాపంలో నేను బంధించబడి ఉన్నా, దుష్టుడు నన్ను బంధించి వేశాడు, నన్ను రక్షించయ్యా, నా పాపం నుంచి నన్ను విడిపించుని పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు. ఆ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా వింటాడు. పశ్చాత్తాపము లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన, పాపి యొక్క ప్రార్థన దేవుడు వినదే వినడు. తగ్గింపు హృదయము, వినయము, విధేయతతో పశ్చాత్తాపముతో మనం ప్రార్థన చేస్తే ఎట్లుంటది? దేవుడు ఖచ్చితంగా ఇదిగో నా బిడ్డ పశ్చాత్తాప, పోగొట్టుకున్న నా గొర్రె దొరికింది కదా అని ఎంతో సంతోషిస్తారు. పరలోకము ఈ దినాన మీ అందరి గురించి యేసయ్య సంతోషించాలా లేదా? సంతోషించాలా లేదా? రక్షించబడాలని మీరు వాక్యం విన్నారు, యేసయ్య సంతోషిస్తాడు, పరలోకం సంతోషంతో నిండిపోయిద్ది. కాబట్టి ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. ముగించేద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నారు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని. ఎంతమంది మీ హృదయాలు యేసయ్యకు అప్పగించకుండా మీ వద్దనే ఉంచుకున్నారు? నా హృదయం అండి, నా ఇష్టం అంటారా? నీకు పశ్చాత్తాపం అవసరం లేదు. లేదండి, నేను అయ్యా నీకు నేను నా హృదయాన్ని అప్పగిస్తాను, నా హృదయంలో నీవు నివాసం ఉండు. నా హృదయంలో నీవు నివాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా యేసయ్య నీ వద్దకు వచ్చి నిన్ను బలపరుస్తాడు. అందుకని 14:2 కీర్తనలో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. హల్లెలూయా. ఏందంట? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశము నుండి యెహోవా చూచి, యెహోవా ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలించిన. కానీ వాళ్ళందరంట దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవాడు ఎవడును ఒక్కడైనను లేరు కదా. దేవుని మర్చిపోయారు, దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోయారు. దేవుడు ఇది నాన్న చూస్తున్నాడు. మరలా నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు, నా వైపు ఎవరు తిరుగుతారు, నాకు ఎవరు ప్రార్థన చేస్తారు? పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన తప్పక దేవుడు ఆలకిస్తాడు. ఇది నాన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. అయ్యా నన్ను క్షమించయ్యా, నువ్వు సిలువ మీద నా కొరకు, నా పాపల కొరకు అయ్యా నన్ను నీ ప్రాణములు పెట్టావు, నీ రక్తమును కార్చావు. అయ్యా నా కొరకేనయ్యా, నా కొరకే నువ్వు చనిపోయావు, నేను బ్రతుకుడి కొరకు నువ్వు చనిపోయావు, నేను ఈ లోకంలో నీ సన్నిధిలో గొప్పగా సాక్షిగా జీవించడం కొరకు అయ్యా ప్రభువా నువ్వు నా కొరకు రక్తమును కార్చావు, నా పాప నుంచి నన్ను విడిపించి పవిత్రపరిచావు. రక్షించబడిన వారు ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి. అలాగే ఇంకా యేసు రక్తంలో కడబడకుండా ఉన్నవారు అయ్యా నువ్వెంతో గొప్ప దేవుడు, నీవు ఎంతో ప్రేమామయుడు, నీ యొక్క ప్రేమను గుర్తెలక ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను, నీకు ప్రార్థన చేయక నీకు దూరంగా ఉన్నాను. అవునయ్యా నిజమేనయ్యా, నువ్వు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నావు, ఆకాశం నుంచి చూస్తూ ఉన్నావు, ఎవరైనా కలరేమో అని చూస్తూ ఉన్నావు. అయ్యా నీకు విరోధము నేను జీవించానయ్యా, నన్ను క్షమించు, నీ సన్నిధిలో నేను జీవించినట్లుగా నన్ను బ్రతికించయ్యా. నువ్వు నా కొరకు ఏనాడు 2000 పైగా సంవత్సరాల క్రితం సిలువపై నీ రక్తమును కార్చావు. విన్నాను
ఈ సువార్తను విన్నాను, నేను సువార్తకు ప్రతిస్పందించే వాణిగా దానిగా నన్ను నీ ఆత్మతో నింపు. నాకు చేత కాదు నాయనా, నీవే నన్ను పట్టుకో, నన్ను నడిపించు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయములకు, అంధకార లోయలోన సంచరించిన భయములకు, నీ వాక్యము శక్తి గలది నా తోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది నా తోవకు నిత్య వెలుగు. నీ చేతి కమయ నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. కోరపతిని నేను కలిసి పాపములో పడి ఉంటిని. అవునయ్యా, కోరపతిని అవునవ్వా. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీయుము. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీయుము. నీదు ప్రేమను పొందనీయుము, నీదు ప్రేమను పొందనీయుము, నీదు ప్రేమను పొందనీయుము, నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీయుము, నీదు ప్రేమను పొందనీయుము, నీదు ప్రేమను. నీ చేతిలో నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి అప్పగించుకుందాం. అయ్యా, నీవే నన్ను చెక్కు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ చేతితో నన్ను నడుపు. అయ్యా, నన్ను బలపరచు, నీ సన్నిధిలో నన్ను నిలువబెట్టు, నీ ఆత్మతో నన్ను బలపరచు, నడిపించు. నన్ను చెక్కయ్యా, అనుక్షణము నన్ను చెక్కు, నీ ప్రేమతో నన్ను నింపు. నీ ప్రేమను నాకు దయచేయి. నువ్వు నాకు అనుగ్రహించిన ప్రేమను నేను పొందుకున్నట్లుగా అయ్యా పాప నా మనోనేత్రాలు వెలిగించు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. రక్షణ పొందుకున్న వారు అయ్యా నీ ప్రేమను బట్టి అయ్యా నీకు స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి నీకు ఎంత గుణమేమన్నా స్తుతులు చెల్లిస్తున్నావు. ఇక నడిపింపులను బలపరుస్తున్నందుకు నీకు స్తుతులు ప్రార్థన చేసుకున్న అందరం కూడా ఆయన పరిశుద్ధుడా మీకు స్తోత్రం, నాయన పరమందరమ తండ్రి మీకు స్తోత్రములు, రాజు రాజా మీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్కరు కూడా మీ ఆత్మతో నింపమని, మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా మీరే చేతి బట్టి నడిపించి ప్రతి ఒక్కరు కూడా మీరే చెక్కి సరైన రీతిలో సరైన రూపంలో మీ సదిలో నిలువబెట్టమని, రక్షించమని, ప్రతి ఒక్కరు కూడా మీ నామ గంతాత్మగా ఇంకా బహుగా నడిపించమని యేసు పరిశుద్ధమని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.